హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఫ్రెండ్స్, అగ్రికల్చర్ పర్పస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓపెన్ బెల్ సబ్మెర్సిబుల్ మోటార్ అనేది 5 HP పంప్ సైజ్ వచ్చేసి పెద్దది అనమాట. ఆల్మోస్ట్ ఇంతకుముందుకు ఒక వీడియో కూడా చేసిన సేమ్ సైజ్ పంప్ అనేసి. మనకు కావాలంటే ఆర్డర్ పెట్టి తెప్పించుకోవడమే. 5 HPలో ఇది అనేది మనం ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటే 3-4 పంప్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు దీని ఫిట్టింగ్ ఏంది, మొత్తం దీని ప్రాసెస్ అంతా కూడాను. డెలివరీ వచ్చేసేమో 3 ఇంచులు వచ్చింది. పైప్ లైన్ సైపాన్ మొత్తం కూడాను 4 ఇంచుల పైప్ లైన్ అయితే వేయడం జరిగింది. దీని మొత్తం ఫిట్టింగ్ ప్రాసెస్ అంతా కూడాను ఫిట్ చేసి ఏ విధంగా నడుస్తుంది ఏంది అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే కొంతవరకు అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫైనల్గా వచ్చేసి ఇది పొలం అనమాట. ఒక 5 acres. ఇది వచ్చేసి ఏటిగడ్డునున్న పొలం అనమాట. ఇది వచ్చేసి మనం మెటీరియల్ మొత్తం కూడాను ఇక్కడికైతే తీసుకురావడం అయితే జరిగింది. మీరు ఇవన్నీ కూడాను చూడొచ్చు. స్టార్టర్ ప్యానల్ కానివ్వండి, మోటారు, అలానే మోటార్ నల్ల పైపు మొత్తం చూడొచ్చు. ఇది వచ్చేసి మనం ఏటిగడ్డుకి అయితే ఫిట్ చేస్తాను. చెరువు అనమాట. ఇది మీరు ఒక్కసారి చూడొచ్చు. ఏరు మనకి ఇక్కడి నుంచి వెళ్ళి కూడాను చాలా దూరం అయితే ఉంటుంది అనమాట. అయితే ఈ పొలానికి వచ్చేసి మొత్తం కూడాను 4 ఇంచుల పైప్ లైన్ అయితే మనం వేయడం అయితే జరిగింది అనమాట. దగ్గర ఈ 5 acres కి ఒక 10 డమ్మీలు అయితే పెట్టినాం. దానికి సంబంధించి ఇది మోటారు. ఈ 5 ఎకరాలకి ఫుల్ ప్రెజర్ కోసం మనం 4 ఇంచుల పైపులు అయితే వేసినాం. సైపాన్ వచ్చేసి పైప్ లైన్. ఇది మోటార్ వచ్చేసి 5 HP మోటార్ అనమాట. 5 HPలో మనకి రెగ్యులర్ వచ్చేసి 3-2.5 పంప్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ మనం ఆర్డర్ పెట్టి తెప్పించడం జరిగింది. పర్ఫెక్ట్ గా కావాలనేసి 4-3 పంపు ఇది మీరు చూడొచ్చు. పైన డెలివరీ 3 ఇంచులు, కింద సెక్షన్ వచ్చేసి 4 ఇంచులు. ఫ్రెండ్స్, ఇక్కడ మోటార్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మోటారు పంపుకు వచ్చేసి ఇక్కడ మనకి పైన ప్లాంజిలో వాచరు, అలానే కింద సెక్షన్ పైపుకి అంటే ఫుట్బాల్ పైప్ అనమాట. ఇది దీనికి వాచర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి తీసుకోవాల్సి ఉంటుంది మనం వాచర్ అనేది. లేదంటే ఉత్త ఎంటీ మోటార్ అయితే నడుస్తుంది అనమాట. చాలా పతలా ఉంటుంది వాచర్ అనేది. పతలా ఉన్నప్పటికీ గాను అదైతే మోటార్ వేసినప్పుడు అయితే తెగిపోదు అనమాట. అలానే ఉంటుంది. దాన్ని మాత్రం మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని తీసి మాత్రమే మనం మోటార్ వేస్తే 8లో పర్ఫెక్ట్. లేదంటే మళ్ళా మోటార్ బయటికి తీయాల్సి అయితే ఉంటుంది అనమాట. అది తీసే లోపల మనం ఒకసారి ఇక్కడ ఫిట్టింగ్స్ అన్ని ఒకసారి అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్యానల్ అనమాట. ఇది మీరు చూడొచ్చు. మనం ఆల్రెడీ ఇవన్నీ అయితే ఫిట్ చేసి తీసుకొని రావడం అయితే జరిగింది. కనెక్షన్స్ ఏ విధంగా చేయాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు కొన్ని వీడియోస్ అయితే ప్రొవైడ్ చేసిన అవైతే మీరు చూసేయండి. ఇక్కడ ఈ గేట్ వాళ్ళు మొత్తం 4 ఇంచుల పైప్ లైన్ కాబట్టి ఒక 8 గేట్ వాళ్ళు అయితే తీసుకొచ్చినాం. 2 MTL తీసుకొచ్చినాం. ఓకే, ఇక్కడ ఫిట్టింగ్స్ అన్ని మొత్తం ఇవన్నీ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నల్ల పైపు ఇది 3 ఇంచుల పైప్ అనమాట. దగ్గర 8 నుంచి బయటికి రావడానికి ఒక 65 ఫీట్ల పైప్ అయితే మనం తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ మనం సెక్షన్ ది ఫుట్బాల్ అయితే ఇది ఇప్పినాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పిన తర్వాత మనకి ఇక్కడ వాచర్ అయితే ఫుల్ గా ఇచ్చిర్రు. ఈ వాచర్ అనేది ఇలానే ఉంటే మాత్రం మోటార్ అయితే ఎంటీగా నడుస్తుంది అనమాట. నీళ్లు లాగదు. 8లో వేసిన తర్వాత మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. ఫస్టే తీసేసుకుంటే మంచిది. తర్వాత ఇబ్బంది లేకుండా మనం మోటార్ వేయగానే మోటార్ అయితే నీళ్లు పోస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి కొంత అవేర్నెస్ కోసం అనేసి తీయడం జరుగుతుంది. మీరు చాలా మంది కొత్త మోటార్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, కొత్త మోటార్ బిగించాలనుకున్న వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్లో చూసి అవేర్నెస్ అనేది తెచ్చుకుంటారు అనమాట. వాళ్ళ కోసం అయితే తీస్తున్నాం. ఎట్లుంటుంది ఏంది మోటార్ కానివ్వండి, వాటి ఫిట్టింగ్స్, పైపులు కానివ్వండి, ఎలా ఉంటుంది ఏంది అనేది కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నా. ఇక్కడైతే మనం పైప్ లైన్కి సంబంధించి ఇదైతే మనం ఫిట్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు. ఎల్బో లేపి 4 ఇంచుల నుంచి 3 ఇంచులకి
ఎల్బో లేపి అయితే పైకి అయితే పెడుతున్నాం, మీరు చూడవచ్చు. ఓకే, కింద పీవీసీ నుంచి పైన ఐరన్ అయితే మనకు లేపేసి దీన్ని ఈ విధంగా అయితే ఏటికి పెట్టిన వచ్చి నల్ల పైపు దానికి అటాచ్డ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మనం 3 కోర్ కేబుల్ అనేది మోటార్ నుంచి స్టార్టర్కి వచ్చే 3 కోర్ కేబుల్ అయితే మనం ఇక్కడ జాయింట్ అయితే కనెక్షన్ చేస్తున్నాం, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి స్టెప్ బై స్టెప్ దీన్ని ప్రాపర్గా ఏ విధంగా చేస్తాం ఏంది అనేది కూడా కొన్ని వీడియోస్ అయితే చేసిన, పర్టికులర్గా ప్రతి ఒక్క దాని మీద ఒక వీడియోస్ అయితే చేసిన. అవి మన ఛానల్ మీకు ఏవి కావాలనుకున్నా కానీ మన ఛానల్ అవైలబుల్ అయితే ఉంటాయి అన్నమాట. మోటార్లో వాటర్ అనేది తప్పనిసరిగా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. లేదంటే ఒక 10 మినిట్స్లో మోటార్, కొత్త మోటార్ అయినా ఏ మోటార్ అయినా వాటర్ మోటార్ ఓపెన్ వెల్ మోటార్లు అయితే కాలిపోవడం అయితే జరుగుతుంది. వాటర్లో అయితే తప్పనిసరిగా మనం వాటర్ అయితే ఫిల్ చేయాలి. మోటార్లో దగ్గర 5 లీటర్ల వాటర్ అయితే పడతాయి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా కాంటాక్ట్ అయితే కావచ్చు అనమాట. ఫైనల్ గా మనం వాటర్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత దీని బ్లాక్ పైప్ అనేది జాయిన్ చేసి ఏట్లయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు వీళ్ళు ఫార్మాలిటీస్ అయితే చేస్తారనమాట. కొబ్బరికాయ కొట్టడం కానివ్వండి, పూజ లాంటిది. మొత్తం మోటార్ నిండా కుంకుమ మీద పోసిర్రు. నేమ్ ప్లేట్కి సంబంధించి 5 HP 3-4 పంపు, ఆర్పిఎం కానివ్వండి, ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేస్తారనమాట. 3 ఫేస్ కరెంట్ ఎంత యూజ్ చేస్తుంది అనేది కిలో వాట్స్. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఫ్యూజ్ వైర్ అయితే ఇస్తున్నాం. ఫ్యూజ్ వైర్ వేసేసి మోటార్ అయితే ఒకసారి మనం రన్నింగ్ అయితే చేసేద్దాం. మోటార్ను కూడా దాంట్లో దింపేసి ఇక్కడ మనం పూసలు అనేటివి ఒక 3 పూసలు వేసుకుంటే సరిపోతుంది. కాపర్ పూసలు అనేటివి ఫ్యూజులకు ఎక్కువ మందం అయితే ఇవ్వకూడదు అనమాట. ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ఎమ్మటే ట్రిప్ అయిపోయేటట్టు ఉండాలి. మోటార్ మీద చిన్న లోడ్ పడ్డా కానీ యాంప్స్ ఎక్కువ తీసుకుంటుంది కదా, ఎక్కువ యాంప్స్ తీసుకునేటప్పుడు టప్పన కొట్టేస్తే మంచిదన్నమాట. మోటార్కి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ ప్యానల్ అయితే ఇది మీరు చూడొచ్చు. ఇవి మోటార్ అనేది బావిలో పెడితే మాత్రం వాటర్ అయితే చాలా తొందరగా అయితే లాగేస్తుంది అనమాట. ఏట్లో కాబట్టి ఇలాంటి మోటార్లు వేసుకోవాలి. బావిలలో అయితే ఇలాంటి మోటార్లు వేయకపోతేనే మంచిది అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే 2-3 గంటలల్లో ఉన్న వాటర్ మొత్తం ఊకనే గుంజేస్తాయి అని చెప్పుకోవచ్చు. ఏట్లోకి అయితే మనకి ఎన్ని వాటర్ లాగినా కానీ ఏట్లో అన్లిమిటెడ్ వాటర్ ఉంటాయి కాబట్టి ఈ మోటార్కి సంబంధించి మనం ఏట్లు వేసుకుంటేనే మంచిది. ఇంత పెద్ద పంపులు వచ్చేసి ఓకే, మనం మొత్తం కూడాను అంత లైన్ చేసేసి ఏట్లోకి అయితే మనం మోటార్ని షిఫ్ట్ అయితే చేస్తున్నాం, మీరు చూడొచ్చు. ఇద్దరి మీద ఆగుతుంది ఏం కాదు. తమ్ముడు నువ్వేట్రా, జాగ్రత్త, నువ్వు గోగా దూరం. మీ అమ్మోళ్ళు మళ్ళీ నన్ను అడుగుతారు. అదేలే కానీ ఏముంది కానీ కేబుల్ గుంజుకో, నువ్వు కేబుల్ గుంజుకో అన్న. నువ్వు ఆ పైప్ కాడిపో అన్న. నువ్వు పైప్ కాడిపో, పిల్లగాడు తీసుకుంటాడు. పైప్ గుంజుకో. ఫ్రెండ్స్, ఆ ఏట్లకి మోటార్ దింపేటప్పుడు మనకి ఏరు చాలా పెద్దగా వచ్చినా కానీ మోటార్ కొట్టగా పోకుండా ఉండడం కోసం మనం తాడు కూడా కట్టడం అయితే జరిగింది. ఒక పోల్కి అయితే లేకపోతే చెట్టు కన్నా కట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏట్ల పెద్ద ఏరు వచ్చినప్పుడు మోటారు అయిన పైప్ లైన్ మొత్తం కొట్టకెళ్తాయి అనమాట. అలా చాలా మోటార్లు కూడా కొట్టకెళ్ళిన సందర్భాలు అవుతున్నాయి. అందుకని సేఫ్టీ పర్పస్ ఇది ఆ విధంగా అయితే కట్టినాం. మోటార్ కూడా మొత్తం దింపేసి ఒకసారి మోటార్ కూడా ఆన్ అయితే చేద్దాం అన్నమాట. మోటారు ఉల్టా అయితే నడుస్తుంది.
మోటార్ ఉల్టా నడుస్తుంది. మనం ఈ ఫీజుల్ బీకి మోటార్ అయితే వైర్లు చేంజ్ చేద్దాం. మోటార్ ఉల్టా నడిస్తే ఏం లేదు, ఖాళీగా 2 వైర్లు అనేటివి ఫేస్లు మోటార్ నుంచి వచ్చినాయి, చేంజ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి మోటార్ కాస్ట్ 30,000 దానికైతే పడింది. మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ కూడాను 42,000 అయితే పడినాయి మనం తీసుకున్న ఫిట్టింగ్స్ అన్నీ కూడాను. ఒకసారి అయితే ఇప్పుడు మనం సీదా అయితే వేసిన వైర్లు మోటార్ అయితే ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. ఆన్ చేసి దాని పర్ఫార్మెన్స్ అన్నీ కూడాను ఇప్పుడైతే మీకు ఒకసారి చూపిస్తా. పైప్ లైన్కి అయితే తర్వాత వీడియో పెడతా. ఫుల్ ప్రెజర్ అయితే వస్తుంది మోటార్ వచ్చేసి. పైప్ లైన్కి జాయింట్ చేసింది ఇంకొక వీడియో అయితే పెట్టి మీకైతే వీడియో చేస్తా. మూడించుల పైపు నిండా వస్తుంది వాటర్ అనేది మీరు చూడొచ్చు. దాన్ని ఈ పైప్ లైన్కి జాయింట్ చేసి పైన వాటర్ ఏ విధంగా పోస్తుంది ఏంది అనేది దానికి సంబంధించి వీడియో అయితే మళ్ళీ ఒకటి చేస్తా. దీనికి సంబంధించి ఫోర్స్ ఏ విధంగా ఉంది 4 ఇంచుల పైపులల్లా అనేది. దీనికి ఒక దిమ్మె కూడా మనం ఇక్కడ కట్టించాల్సి అయితే ఉంటుంది అనమాట, ఫోర్స్కి ఏం దెబ్బ పడకుండా. వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియో కోసం కూడా వెయిటింగ్ అయితే చేయండి. ప్రెజర్ గురించి ఈ వీడియో ఇంతవరకే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.